ధనస్సు రాశి జాతకులకు ఈ వారంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. అలాగే కొంచెం మొండితనం అనేది ఉంటుంది ధనస్సు రాశి జాతకులకు ఈ వారంలో. మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. సో, వీలైనంత వరకు మౌనంగా ఉండండి. మీకు ఇష్టం లేకపోతే అక్కడి నుండి వెళ్ళిపోండి. అంతే తప్ప అక్కడనే కూర్చొని మాట మాట పెంచి ఈ విధంగా చేయకండి. మనస్పర్ధలకు, గొడవలకు చోటివ్వకండి. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు అవసరం. టైమ్లీ ఫుడ్, టైమ్లీ స్లీప్ ఇవి అవసరము. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ధనుర్రాశి జాతకులు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంత అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారంలో ఉన్న ధనుర్రాశి జాతకులకు అంత అనుకూలంగా లేదు అనే చెప్పవచ్చును. నా ఉద్దేశం శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. అలాగే ధనుస్సు రాశి జాతకులు ఎప్పటి నుంచో పడుతున్న కష్టం, పెడుతున్న ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గ ఫలాలను 100% భవిష్యత్తులో పొందుతారు. ఈ విషయంలో మీరు కాన్ఫిడెంట్గా ఉండండి. నిరాశ, నిస్పృహలకు లోనవ్వకండి. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండట్లేదు అని బాధపడకండి. తప్పకుండా భవిష్యత్తులో సత్ఫలితాలను పొందుతారు మీరు పడ్డ శ్రమకి, అది కన్ఫర్మ్. కాకపోతే ఆ నిరాశకు దూరంగా ఉండండి, నిరాశ చెందకండి. మొత్తంగా చూసుకుంటే ఈ ధనుర్రాశి జాతకులు ఈ వారము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మౌనం వహించండి. ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి బాగానే ఉంటుంది. వ్యాపారంలో మాత్రం కొంచెం కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులైన ధనుర్రాశి జాతకులు చాలా చక్కగా చదువుతారు ఈ వారంలో. వీరికి సరైన గైడెన్స్ అనేది ఉంటే ఇంకా బాగా చదువుతారు, ఇంకా చక్కగా పర్ఫామ్ చేస్తారు తమ విద్యలో. అలాగే ఓవరాల్గా చూసుకుంటే ఈ ధనుర్రాశి జాతకులకు అనుకూలంగానే ఉంది, చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త పాటిస్తే కనుక. ఈ ధనుర్రాశి జాతకులు ఈ వారము విష్ణుమూర్తి ఆరాధన చేయటము చాలా శ్రేయోదాయకము.